ఇష్టంతో చదివితేనే అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయన్నారు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఆల్ఫోర్స్ పాఠశాల ఫేర్వెల్ డే వేడుకలు స్థానిక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్మన్ నరేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు. విద్యార్థులు కాలానికి అనుగుణంగా వస్తున్న మార్పులను గమనించాలన్నారు. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుందని, అది మంచి మార్గంలో ప్రయాణించేలా మీరే చూసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సందర్భంగా పలువురు చేసిన ప్రసంగాలు ఆలోచింపచేశాయి. అనంతరం విద్యార్థులకు ఉపాధ్యాయులకు జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ తో పాటు విద్యార్థులు అధ్యాపక బృందం పాల్గొన్నారు. సుల్తానాబాద్లో మరి 10th పిల్లలకి ఫేర్వెల్ పార్టీ ఘనంగా జరిగింది. మొన్నే వాళ్ళు 2వ తేదీ రోజు ఎగ్జామ్స్ అందరూ పూర్తి చేసుకుని ఉన్నారు. మరి పరీక్ష విధానం సేమైనా మార్కుల సిస్టమ్ డిఫరెంట్ అయినా పర్లేదు, పిల్లలు తొందరనే దానికి అడాప్ట్ అయ్యారు. మరి వాళ్ళ పిల్లలు చాలా మటుకు 570+ ఎక్స్పెక్ట్ చేయడం సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మరి సుల్తానాబాద్ ఈ బ్యాచ్ పిల్లలు ఆల్మోస్ట్ ఆల్ 1వ తరగతి నుంచి కూడా ఇక్కడ చదివిన పిల్లలు ఇందులో చాలామంది ఉన్నారు. బిగినింగ్ నుంచి ఇక్కడే ఉన్నారు కాబట్టి పిల్లలందరూ చాలా సిస్టమేటిక్గా మంచిగా చదువుకొని మరి వాళ్ళ అంతమంది పిల్లలకి ఆ రకంగా మార్కులు రాబోతున్నాయి అని చెప్పడానికి సంతోషంగా ఫీల్ అవుతూ మరి స్కూల్ లైఫ్ అయిపోయింది ఇప్పటితోటి. ఓకే, యూనిఫామ్లు, టైలు, బెల్టులు అన్న దాని నుంచి వాళ్ళకి విముక్తి కలిగింది. మొట్టమొదటిసారిగా మరి కాలేజ్ లైఫ్లోకి అడుగుపెడుతున్న వారికి నేను అభినందన తెలియజేస్తూ, మరి కాలేజ్ లైఫ్లో పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్కూల్ లైఫ్లో ఉన్నట్టుగా టీచర్ ప్రతిదీ ఇక్కడ హింట్ ఇవ్వడం జరగదు. మరి స్కూల్లో అంటే టీచర్ ఆల్మోస్ట్ ఆల్ మదర్ ఫాదర్ కంటే ఎక్కువ కేర్ అనేది తీసుకుంటారు. కాలేజ్ లైఫ్లో అడుగుపెట్టిన తర్వాత సబ్జెక్టు ఆ ప్రకారంగానే వెళ్తుంటారు లెక్చరర్స్, కానీ అంత పర్సనల్గా ట్రీట్ చేయడం ఉండదు. మరి దాన్ని అండర్స్టాండ్ చేసుకొని పిల్లలు మరి ఏ గ్రూప్ అయినా ఎంపీసీయా, బైపీసీయా, సిఈసీయా, ఎంఈసీయా, ఐఐటీయా, నీటా, ఎప్సెటా ఏదైనా పర్లేదు, కానీ ఒక మంచి నడవడితోటి బాగా చదువుకొని మరి ఆ 2 yearsలో ఎంతో అభివృద్ధి చెందే విధంగా ముందుకు వెళ్ళాలి.